2026 ఐపీఎల్ సీజన్లో ఓటమనేది లేకుండా వరుసగా 6 మ్యాచ్ల్లో గెలిచి టేబుల్ టాపర్గా ఉన్న పంజాబ్ ఆ తర్వాత అనూహ్యంగా 3 వరుస ఓటములతో సెకండ్ ప్లేస్కు పడిపోయింది. నిన్న సన్ రైజర్స్తో జరిగిన మ్యాచ్లోనూ కీలకమైన క్యాచ్లను వదిలేసి ఓటమిని చవిచూసింది. ఈ క్రమంలో పంజాబ్ ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన డిసప్పాయింట్మెంట్ను వ్యక్తం చేశాడు. మ్యాచ్ పూర్తయ్యాక తమ టీం ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తూ అయ్యర్ ఏం చెప్పాడంటే, ఈ రోజు మ్యాచ్లో మా బౌలింగ్, బ్యాటింగ్, ముఖ్యంగా ఫీల్డింగ్ 3 డిపార్ట్మెంట్స్లోనూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాం. ముఖ్యంగా మ్యాచ్ స్టార్టింగ్ స్టేజ్లోనే చాలా ఇంపార్టెంట్ క్యాచెస్ను వదిలేయడం మా విజయావకాశాలను దెబ్బతీసింది. మేం క్యాచెస్ అందుకుని ఉంటే సన్ రైజర్స్ను ఖచ్చితంగా 200 లోపే కట్టడి చేసేవాళ్లం. ఈ రోజు వికెట్ మొదట్లో బ్యాటింగ్ అనుకూలంగా ఉన్నప్పటికీ ఆ తర్వాత క్రమంగా స్లో అవుతూ వచ్చింది. ఆ టైంలో రన్స్ను కంట్రోల్ చేసే అవకాశం ఉన్నప్పటికీ మేము దాన్ని యూజ్ చేసుకోలేకపోయాం. అయితే మరోవైపు సన్ రైజర్స్ బ్యాటర్ వచ్చిన అవకాశాలను చాలా చక్కగా యూజ్ చేసుకుని ఎలా గెలవాలో మాకు చూపించారని అయ్యర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక ఈ సీజన్లో మాకు చాలా అద్భుతమైన స్టార్ట్ వచ్చింది. ప్రతి ఒక్క ప్లేయర్ పాజిటివ్ మైండ్ సెట్తో ఆడారు. కానీ ప్రస్తుతం ఓటముల గురించి ఆలోచిస్తూ నెగిటివ్ మైండ్ సెట్తో పక్కదారి పట్టడం కంటే ఈ 3 మ్యాచ్ల్లో మేం చేసిన మిస్టేక్స్ను సరిచేసుకుని బలంగా కంబ్యాక్ చేసేలా చూసుకోవాలి. ఇక కూపర్ కనోలీ అద్భుతమైన ప్లేయర్. అతని మైండ్ సెట్ చాలా క్లియర్గా ఉంటుంది. ఫీల్డింగ్లోనూ అతని టెంపర్మెంట్ మిగతా ప్లేయర్స్కు ఖచ్చితంగా ఇన్స్పైర్ చేస్తుంది. ముఖ్యంగా టీం కష్ట సమయాల్లో ఉన్నప్పుడు అతను తన బెస్ట్ను అందిస్తున్నాడు. అది ఈ సీజన్లో మనం ఇప్పటికే చాలాసార్లు చూసాం. ఈ రోజు అతని ఇన్నింగ్స్ దానికి సరైన ఎగ్జాంపుల్. అంతేకాకుండా ఈ రోజు అతనికి ఎటువంటి భయం లేకుండా చాలా ఫియర్లెస్గా బ్యాటింగ్ చేశాడు. ఇక చాహల్ లెఫ్ట్ హ్యాండర్స్కు బౌలింగ్ చేయడంలో అతని యాటిట్యూడ్, ఫియర్లెస్ మైండ్ సెట్ అద్భుతంగా ఉంటుంది. అందుకే ఈరోజు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్ క్రీజ్లో ఉన్నప్పుడు అటాకింగ్ లెగ్స్ వేయమని నేను చెప్పాను. ముఖ్యంగా న్యూ బ్యాటర్స్ క్రీజ్లో ఉన్నప్పుడు వారిని అటాక్ చేయమని నేనే కోరాను. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ బాల్ నుంచే చాలా దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఆ సమయంలో వికెట్లు తీయడం చాలా ముఖ్యం. అయితే దురదృష్టవశాత్తు మేము క్యాచ్లు తీసుకోలేకపోయాం. అదే ఈరోజు మా ఓటమికి ప్రధాన కారణంగా నిలిచింది. కానీ ఖచ్చితంగా దీని గురించి వర్క్ చేసి బలంగా తిరిగొస్తామని అయ్యర్ చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడాడు.